అందరికీ నా నమస్కారాలండి. నేను మీ పప్పు నవీన్ మాట్లాడుతున్నా. అదేవిధంగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయగలిగిందేమనగా, మా మంత్రివర్యులు కోసం ఈరోజు ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ పోస్టు పెట్టడం జరిగింది. దాని సందర్భంగా నేను మాట్లాడదలుచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టడం వల్ల అవతల వాళ్ళకి ఏదో ఆనందం వస్తుందనుకుంటున్నారు. అలాంటిదేమీ జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, మన తుని నియోజకవర్గ ప్రజలవ్వచ్చు, మన టీడీపీ కార్యకర్తలవ్వచ్చు, వాళ్ళందరికీ ముఖ్యంగా తెలియజేయగలిగిందేంటంటే, మా అడుగు ఎప్పుడూ యలమల వెంటే. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయంగా ఎదిగే వాళ్ళని చూసి ఓర్వలేక, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి, ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టడం వల్ల మేము తగ్గుతాం అనుకుంటున్నారేమో. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాలు వచ్చినియి, గవర్నమెంట్ నుంచి వచ్చినియి, జనాలకు అందేలా చూస్తాం. అదేవిధంగా యలమల రామకృష్ణుడు గారితోనే మా నడక. ఎప్పుడు మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాం. అదేవిధంగా ఆయన చెప్పినట్టే మేము ఏదైనా చేసుకుంటూ పార్టీని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ, పార్టీని బలపరిచేలా చేసుకుంటూ పోతాం. ఇలాంటి తప్పుడు రాతలు రాసి, తప్పుడు వ్యవహారాలు చేసి, ఏదో ఆనందం పొందుతారని చూస్తున్నారు. అవేమీ జరగవు. ఇంకొక విషయం ఏంటంటే, మన గౌరవనీయులైన లోకేష్ గారికి కూడా తెలియజేయగలిగిందేమనగా, దీని మీద గట్టిగా చర్య తీసుకొని, ఎవరైతే ఫేస్‌బుక్కుల్లో, ఈ వాట్సాప్‌లో ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారో వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోండి. ఇంకొకటేంటంటే, మా తుని రూరల్ పోలీసు వారికి కూడా దీని మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవనీయులు మన కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కూడా రేపెళ్ళి మళ్ళీ కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుంది. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి తప్పుడు రాతలు ఎన్ని రాసినా, తప్పుడు ప్రచారాలు ఎన్ని చేసినా, జనాలు అమాయకులు కాదు. ప్రజలు చాలా తెలివైనోళ్ళు. అదేవిధంగా మా టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, మన జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమి నాయకులందరూ కూడా చాలా బలంగా తుని నియోజకవర్గం నుంచి చాలా సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి వైపే వాళ్ళ అడుగులు. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టినా మీ పప్పులేమి ఉడకవు. మరొక్కసారి జై యలమల, జై టీడీపీ, జై లోకేష్ గారు, జై చంద్రబాబు గారు. నమస్తే. మా మాజీ మంత్రివర్యులు, మా గురువర్యులైన మా యలమల రామకృష్ణుడు గారి కోసం కానీ, అలాగే మా శాసనసభ్యురాలైన మా దివ్యమ్మ గారి కోసం కానీ, ఒక్కసారి మా తుని నియోజకవర్గంలో అడిగితే తెలుస్తుందండి. ఎందుకంటే మేడం గారు చేసిన అతి కొద్ది కాలంలోనే ఎన్నో చాలా ఉన్నతమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది.